సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ వైరల్ అవుతుందో, ఏ చిన్న లైన్ ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చెప్పడం చాలా కష్టం. క్యూట్ లుక్స్ తో, బబ్లీ యాక్టింగ్ తో తెలుగు, తమిళ్, మలయాళ ఆడియన్స్ ను మెప్పించిన నజరియా నాజిమ్ గుర్తున్నారు కదా. రాజారాణి, అంటే సుందరానికి సినిమాలతో మనకు బాగా దగ్గరైన నజరియా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒకే ఒక్క స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అసలు ఆమె ఏం పోస్ట్ చేసింది, ఆ లైన్ వెనుక ఉన్న మర్మం ఏంటి, టాలీవుడ్, బాలీవుడ్ లో ఎందుకు ఇంత పెద్ద డిస్కషన్ నడుస్తోంది, ఫహద్ ఫాజిల్ తో ఏమైనా ఇబ్బందులా, లేక ఇదంతా ఒక పెద్ద సినిమా ప్రమోషన్ స్టంటా? ఈ రోజు మన స్పెషల్ వీడియోలో ఈ మిస్టరీని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తెలుసుకుందాం. అసలు నజరియా ఏం పోస్ట్ చేసింది? అసలు మ్యాటర్ లోకి వస్తే, నజరియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ ను షేర్ చేసింది. అందులో ఏముందంటే, ఐ యూస్ టు థింక్ బుల్స్ వర్ క్రేజీ ఫర్ చేసింగ్ రెడ్ ఫ్లాగ్స్, బట్ హియర్ ఐ యామ్. అంటే తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే, చూపించే రెడ్ ఫ్లాగ్స్ వైపు పరిగెత్తే ఎద్దులకు పిచ్చి అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అని దీని అర్థం. సాధారణంగా మనం సోషల్ మీడియా భాషలో రెడ్ ఫ్లాగ్ అంటే దేన్ని అంటాం? ఏదైనా రిలేషన్షిప్ లో లేదా ఒక పరిస్థితిలో డేంజర్ సైన్స్ ఉన్నాయని, అక్కడ నుంచి వెనక్కి వచ్చేయాలని చెప్పే సిగ్నల్ అది. కానీ ఎద్దులు మాత్రం ఆ ఎర్రటి క్లాత్ ని చూసి ఆగకుండా దాని మీదకే దూసుకు వెళ్తాయి. నజరియా పెట్టిన పోస్ట్ సారాంశం ఏంటంటే, ఒక విషయం తప్పని తెలిసినా, అక్కడ డేంజర్ ఉందని తెలిసినా తను కూడా ఆ వైపుకే అడుగులు వేస్తోందట. ఈ ఒక్క లైన్ బయటకు రాగానే నెటిజన్లు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. స్క్రీన్ షాట్స్ తీసి ట్విట్టర్, రెడిట్ పేజీల్లో వైరల్ చేసేశారు. నజరియా నీకేమైంది అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడటం మొదలు పెట్టేశారు. ఈ పోస్ట్ చూడగానే ఇంటర్నెట్ లో నడిచిన మొదటి థియరీ ఆమె పర్సనల్ లైఫ్, అంటే భర్త ఫహద్ ఫాజిల్ తో రిలేషన్షిప్ గురించి. మనందరికీ తెలుసు, 2014లో బెంగళూరు డేస్ సినిమా టైంలో ప్రేమలో పడి క్యూట్ కపుల్ పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ లో పుష్ప సినిమాతో బన్వర్ సింగ్ షెకావత్ గా మెప్పించిన ఫహద్ ఫాజిల్ అంటే నజరియాకు ఎంత ప్రాణమో ఆమె గత పోస్టులు చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఈ రెడ్ ఫ్లాగ్ పోస్ట్ రాగానే కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. రెడిట్ లో కొందరైతే పాత రూమర్లను బయటకు తీసి మలయాళంలో ఒక స్టార్ కపుల్ డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ కథనాలు అల్లేశారు. అయితే ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. నజరియా అకౌంట్ లో ఇప్పటికీ ఫహద్ ఫాజిల్ తో ఉన్న క్యూట్ ఫోటోలు అలాగే ఉన్నాయి. ఎక్కడా ఆమె డిలీట్ చేయలేదు. పైగా గతంలో కూడా నజరియా ఇలాంటి కొన్ని క్యాజువల్ కొటేషన్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి కేవలం ఒక కొటేషన్ చూసి వీరు విడిపోతున్నారు అని ప్రచారం చేయటం పూర్తిగా వాస్తవం. కేవలం పుకారు మాత్రమే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి పర్సనల్ లైఫ్ కాకపోతే ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది సినిమా ఎక్స్పర్ట్స్ అండ్ ఇంటెలిజెంట్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇదంతా నజరియా నెక్స్ట్ సినిమా ప్రమోషన్ స్టంట్. నజరియా ప్రస్తుతం మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ తో కలిసి గ్రేసియాస్ ఎల్ క్లాసికో అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ నేపథ్యం స్పెయిన్ దేశం చుట్టూ తిరుగుతుందని, అందులో బుల్ ఫైటింగ్ అలాగే ఫుట్బాల్ ఎలిమెంట్స్ చాలా కీలకంగా ఉంటాయని టాక్. పోస్ట్ లో నజరియా వాడిన పదం ఏంటి? బుల్ మరియు రెడ్ ఫ్లాగ్స్. స్పెయిన్ లో బుల్ ఫైటింగ్ లో ఎర్రగుడ్డనే వాడతారు. సో తన సినిమా థీమ్ కు సింక్ అయ్యేలా ఆడియన్స్ లో ఒక రేంజ్, బజ్ మరియు క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి నజరియా ఈ మైండ్ గేమ్ ఆడిందనేది మెజారిటీ వర్గాల నమ్మకం. రూపాయి ఖర్చు లేకుండా సినిమా టైటిల్ ను ఇంటర్నెట్ అంతా మార్మోగిపోయేలా చేయడానికి ఈ రోజుల్లో సెలబ్రిటీలు వాడుతున్న క్రేజీ ప్రమోషనల్ స్ట్రాటజీ ఇది. నజరియా కెరీర్ విషయానికి వస్తే, రీసెంట్ గా ఆమె మలయాళంలో సూక్ష్మదర్శిని సినిమాతో మంచి హిట్ కొట్టింది. అంతేకాదు దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత తమిళ్లో సూర్య 47 సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతోంది. ఇలాంటి బిజీ టైంలో ఆమె కేవలం ఒక క్యాజువల్ కొటేషన్ ని లేదా మూవీ ప్రమోషన్ పోస్ట్ ను పెడితే నెటిజన్లు దాన్ని పర్సనల్ లైఫ్ కి లింక్ చేసి అనవసర కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. నజరియా దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ గా స్పందించలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని క్లియర్ గా అర్థమవుతోంది. సో నజరియా పెట్టిన ఈ క్రేజీ రెడ్ ఫ్లాగ్ పోస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.